తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీపూజ సిద్ధంశెట్టి గారు. మేడంతో మాట్లాడదాం. శ్రీపూజ గారు నమస్తే. శ్రీపూజ గారు, 2-3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఘటన. ఒక తల్లి తన 2 పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళింది. గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే వార్త ఎక్కడ చూసినా. అంటే తల్లి పిల్లలతో పాటుగా పిల్లలను కూడా చంపాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, ఇక నాకు లైఫ్ లేదు, పూర్తిగా శూన్యం అయిపోయింది, భర్త దుబాయ్లో ఉన్నాడు. అంటే ఈ కేసు అసలు ఏంటో కూడా అర్థం కావట్లా. దుబాయ్ నుంచి వచ్చిన భర్త కూడా నాకేం తెలియదు, అసలు ఎందుకు ఇట్లా చేసిందో ఎంతవరకు మాకు అర్థం కావట్లేదు, అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవని చెప్తున్నారు. తల్లి, బ్రదరు, హస్బెండ్ అందరూ ఇదే చెప్తా ఉన్నారు. కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఏమీ లేకపోతే ఇది జరగదు కదా. సో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందంటే ఎట్లా చూస్తారు? ఒక సైకాలజిస్ట్గా ఏం జరుగుంటుంది, ఈ కేసుని ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక లైఫ్ తీసుకోవడానికి ఎవరికి అర్హత లేదండి, ఎవరికి రైట్ లేదు. అది ఎంత సివియర్ డిప్రెషన్ ఉన్నా, లేకుంటే ఎంత సివియర్ సాడ్నెస్ ఉన్నా, పరిస్థితులు ఎంత బాగాలేకపోయినా, ఇప్పుడు పేదవాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, రిచ్ ఉన్న వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే ఒక ప్రాబ్లము ఒక్కరికి ఉన్నట్టు కాదు, చాలా మందికి ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ టైంలో సైకాలజిస్ట్ ఉన్నారు, పోలీస్ ఉంది, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర వెళ్ళకుండానే ఇలాంటి పరిస్థితి వరకు వచ్చింది అంటే ఎవరు గుర్తించలేకపోయారా అనేసి ఒక ఆలోచన. ఇంకొకటి, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా ఇప్పుడు మోడీ గారు టెలిమానస్ అని స్టార్ట్ చేశారు. ఎవరైనా ఫ్రీగా కాల్ చేసుకొని హెల్ప్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి థాట్స్ ఎవరికి వస్తాయి, ఇలాంటి ఆత్మహత్య చేసుకుందామని థాట్స్ ఎవరికి వస్తాయి, చాలా బాధను ఉండాలి, లేకుంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అని ఉండాలి, అంటే బ్రెయిన్లో కెమికల్స్ ప్రాబ్లం అని ఉండాలి, మెడికల్ ప్రాబ్లం అని ఉండాలి, లేకపోతే పరిస్థితులు. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, హస్బెండ్ వెళ్ళిపోయారు, అసలు మనకి ఏమైంది తెలీదు, కరెక్ట్? సో ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఉన్నా ఫస్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఓకే, అంటే లోన్లీనెస్ అంటే ఒంటరితనం ఏమైనా ఇటువైపుకు చేసిందా అని చెప్పి ఒక డౌట్ ఉంది. ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ మొత్తం రూమ్లో మనం ఇద్దరమే కూర్చొని ఉన్నాం, కరెక్ట్? ఆ టైంలో కూడా అబ్బా పొద్దున్న నుంచి నేను ఇదే రూమ్లో కూర్చొని ఉన్నానా అని కొందరికి ఆలోచన వస్తుంది. ఆ టైంలో ఏం చేస్తారు? ఫ్రెండ్కో ఫోన్ చేస్తారు, లేదంటే బయటకు వెళ్ళి ఒక వాక్ అయినా తీసుకొని వెళ్ళి వస్తారు, మళ్ళీ మీ వర్క్కి వచ్చేస్తారు. బట్ సివియర్ లోన్లీనెస్ వచ్చేది ఎక్కడి నుంచి వస్తే, వాళ్ళకి ఫ్రెండ్స్ లేకపోయినా, లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడలేకపోయినా, అంటే కొందరు మాట్లాడలేరు, వాళ్ళకి ప్రపంచం అంతా ఫ్యామిలీనే ఉంటుంది, లేదంటే హస్బెండే ఉంటారు, పిల్లలే ఉంటారు, ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్లు రావు, అంటే చాలా రకరకాలుగా ఉంటాయి. అంటే 10 మందితో కలవలేకపోవటం కూడా దీనికి దారితీస్తుంది అంటారా? అవును. కొందరు ఏంటంటే వాళ్ళకి వాళ్ళతోనే కలవాలి, వాళ్ళ రిలేషన్స్తోనే ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలి, కొత్త వాళ్ళతో కలవడంలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా కొత్త వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళతో కావాల్సినట్టు ఫ్రెండ్షిప్ చేసుకోలేకపోవడం, అంటే ఇవన్నీ కొన్నిసార్లు చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ కొన్నిసార్లు మ్యారేజ్ అయ్యాక కూడా కొంచెం డిప్రెషన్ వచ్చి ఉండొచ్చు, మనకు తెలీదు. అండ్ ఇవి అన్రికగ్నైజ్డ్ డిప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా అల్లరి చేస్తున్నారు అనుకోండి, మన రూమ్లోనే ఇక్కడ, మీరు ఫస్ట్ జాబ్ నుంచి అన్న తీసేస్తారు, లేకపోతే ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తారు, చాలా అల్లరి చేస్తున్నాడు ఈయన. ఇదే మీ ఎంప్లాయీ ఉన్నా, లేదంటే ఎవరన్నా ఉంటే జస్ట్ గమ్మని కూర్చొని పని చేసుకుంటున్నారంటే మీరు వెళ్ళి ఎప్పుడన్నా అడుగుతారు, ఎందుకు ఇలా గమ్మని ఉన్నావు, ఎందుకు మాట్లాడుతులేవు, అందరితో కలవచ్చు కదా అని అంటారు. బట్ అదొక ప్రాబ్లం అని అనుకోరు. సో లోన్లీనెస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి, మనుషులతో కలవలేకపోయినా లోన్లీ అవ్వచ్చు. కొంచెం అందరినీ కలిసినా అరే ఎవరు నన్ను ఇష్టపడుతులేరు అనేసి కూడా థాట్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ విజయారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీమ్ లీడర్ కూడా అనంట. టీమ్ లీడర్ అంటే మరి కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్తో మాట్లాడుతూ ఉండాలి, వర్క్ గురించి చెప్తా ఉండాలి, ఎలా చేయాలి ఏంటి అనేది. లోన్లీనెస్ అంతేం కనిపించట్లేదు అనుకుంటా. అవును. సో నేను మీకు అన్నట్టు లోన్లీనెస్ మీకు కనపడేటట్టే ఉండదు. ఇప్పుడు మైండ్లో డిప్రెషన్ ఉందనుకోండి, డిప్రెషన్ ఉన్నప్పుడు అందరితో కలిసినా లోన్లీ ఫీల్ అవ్వచ్చు, ఎవరితో కలవకపోయినా లోన్లీ ఫీల్ అవ్వచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఏలియన్ వచ్చి ఈ భూమిపైన ఎలా కొత్తగా ఫీల్ అవుతాడో అలాంటి ఫీలింగ్ కూడా ఉండొచ్చు. నేను అందుకే అందరికి ఒక మాట, చాలా చిన్నప్పటి నుంచి ఇది ఒకటి నేను గమనించిన మాట, ఇది
సర్వీస్లో ఉండాలి. మనం ఎప్పుడు సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మనము గ్రేట్ అనుకునే కన్నా పక్కన వాళ్ళు కూడా గ్రేట్, వాళ్ళకు కూడా ఒక సర్వీస్ చేస్తే మనలో ఉన్న హ్యూమానిటీ బయటకు వస్తుంది. సో మనం వేరే వాళ్ళకి హ్యూమానిటీగా మనం పనిచేస్తున్నప్పుడు మనం కూడా అంటే మన సెల్ఫ్ లవ్ అంటాం చూడండి, అందరినీ ప్రేమించేది కాదు, మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకోవాలి, అప్పుడే మీరు అందరినీ ప్రేమించగలుగుతారు అంటారు. ఓకే. ఇప్పుడు హస్బెండ్ ఎందుకు దుబాయ్ వెళ్ళారు, ఏమైంది ఆ పరిస్థితులు మనకు తెలియదు, ఈ టీమ్ లీడర్కి ఏమైంది తెలియదు. కొన్నిసార్లు చాలా బ్యాడ్గా హర్ట్ అయినా లేకపోతే కొన్ని పరిస్థితులు అలా ఉన్నా, అంటే తను హర్ట్ అయినా లేకపోతే తను ఒంటరితనం చూస్తున్నా సరే తన వరకు ఉండొచ్చేమో, కానీ అక్కడ హాస్టల్కి వెళ్ళి పిల్లలు ఉంటున్న హాస్టల్కి వెళ్ళి ఇది పని ఉంది, అర్జెంట్ పని ఉంది అని చెప్పి పిలవటం, మన బంధువుల్లోనే ఎవరో చనిపోయారు రండి చూడటానికి వెళ్ళాలని చెప్పి రైల్వే స్టేషన్కి తీసుకురావటం, అంటే కేవలం ఒక ప్రీ ప్లాన్డ్గా పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. కానీ చాలా వరకు పిల్లలు కూడా ఏం జరుగుతుందో తెలియట్లా. అంటే మనకు తెలియదండి అక్కడ ఏమైంది మనకు తెలియదు. ఫ్యామిలీతో రివెంజ్ ఉండొచ్చు, హస్బెండ్తో రివెంజ్ ఉండొచ్చు, లేకుంటే అంటే తన వరకు మాత్రమే పరిమితం చేయకుండా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయటం అనేది ఎట్లా అంటారు, అది సైకలాజికల్గా ఎట్లా చెప్తారు దాన్ని? అంటే ఇప్పుడు డిప్రెషన్, సివియర్ డిప్రెషన్ ఉన్నప్పుడు దాంట్లో లాజిక్ ఉండదు. ఇలా ఎందుకు చేసింది, అరే నా పిల్లల్ని వదిలేస్తానులే నేనే చేసుకుంటా అంటే ఆమె ఏమైనా అనుకొని ఉండొచ్చు, నేను లేకుంటే మా పిల్లలు ఏమవుతారు. కొన్నిసార్లు అతి ప్రేమతో కూడా ఇలాంటివి జరుగుతాయి. అంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇలాగే చేస్తారు అనేసి మనకు లేదు. అందుకే అర్లీగా డిటెక్ట్ చేయాలి మనం. అందుకే ఈ మెట్రో స్టేషన్స్ ఉన్న, రైల్వే స్టేషన్స్ ఉన్న అన్నిటి దగ్గర మనం సెక్యూరిటీ పెడతాం, ఇలాంటివి జరగకూడదు అనేసి. ఓకే. ఇప్పుడు సరే మనం చనిపోదాము అని పిల్లలతో కూడా చెప్పినప్పుడు పిల్లలు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు, పెద్ద పిల్లలే, ఆలోచన చేసే శక్తి ఉంది, ఏది కరెక్టు ఏది రాంగు చెప్పే శక్తి వాళ్ళకుంది పిల్లలకు కూడా. కానీ వాళ్ళు కూడా దీన్ని ఎందుకు అవాయిడ్ చేయలేకపోయారు, ఎందుకు ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి చెప్పలేకపోయారు, తల్లితో పాటే అలా పట్టాల మీద పడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కొన్నిసార్లు డిప్రెషన్లో ఫ్యామిలీకి కూడా డిప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా థైరాయిడ్, షుగర్, బీపీలు వస్తాయి, అలా కొన్నిసార్లు ఫ్యామిలీలో కూడా డిప్రెషన్ పాస్ అవుతుంది. కాబట్టి మనకు అక్కడ ఏమైంది మనకు ఐడియా లేదు. బట్ ఆవిడ చేసిన తప్పే. పిల్లలు అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఏమంటే పిల్లలు కరెక్ట్ అనుకుంటారు. సో అక్కడ ఏం జరిగింది మనకు అసలు ఐడియా లేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ ఏదైనా జరిగినా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే కొన్నిసార్లు ఇప్పుడు మన వీడియో విలేజెస్లో కూడా చూస్తారు కాబట్టి అది కూడా చెప్తున్నా. కొన్నిసార్లు ఇలాంటి టైంలో ఇలా జరిగితే మనకు మంచిది, మన ఫ్యామిలీకి మంచిది, మన వల్ల ఇవన్నీ చెడులు జరుగుతున్నాయి ఏదో ఉంటాయి. ఇప్పుడు సూపర్స్టిషన్, మూఢనమ్మకాలతో ఉంటారంటారా? సో మనకు తెలియదు అక్కడ ఏమైంది. ఎందుకంటే వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళిద్దరు ఎక్కడి నుంచో వచ్చి చేసిన వాళ్ళు కూడా కాదు. ఓకే. అంటే ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపించినప్పుడు సో అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయండి, ఎట్లా ఫ్యామిలీ మెంబర్స్ కనిపెట్టాలి? సో ఒకటి ఏంటంటే ప్రొలాంగ్డ్ సాడ్నెస్ అంటాం. అంటే చాలా రోజులు సాడ్ ఉంటారు. ఇప్పుడు మీకు ఏదైనా అయింది, మీరు సాడ్ ఉంటారు, మళ్ళీ మామూలు అయిపోతారు, ఒక టైం పీరియడ్ ఉంటుంది. అలా ఒక 1 వీక్ 2 వీక్స్ అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ అది గుర్తించరు, అది బ్రెయిన్కి బాడీకి కూడా అది ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చి హ్యాపీ బర్త్డే అన్నా కూడా కొన్నిసారి వాళ్ళు స్మైలింగ్ డిప్రెషన్ అంటారు, మామూలుగానే ఉంటారు బట్ లోపల చాలా డిప్రెషన్లో ఉంటారు. నెక్స్ట్ ఫుడ్ ఎక్కువ తినరు, చూస్తేనే ఏంటి డిప్రెషన్లో ఉన్నట్టున్నావు అంటారు, రాత్రి నిద్ర పట్టరు. ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటుంది. బట్ మామూలుగా ఎవరైనా ఎలా ఉంటారంటే వాళ్ళే లోపలికి ఉండిపోయినట్టు. సో అలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు ఆ ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం నుంచి బయటకు రావడానికి చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ హెల్ప్ఫుల్గా ఉండాలి, ప్రతి మనిషితో హెల్ప్ఫుల్గా ఉండాలి. హెల్ప్ఫుల్ బిహేవియర్ అంటే అలవాట్లు, హెల్ప్ఫుల్ అలవాట్లు పెంచుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. మనకన్నా ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మనకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరితోనన్నా బిహేవియర్ బ్యాడ్ ఉందనుకోండి, ఇష్టం కాలేదనుకోండి, నీ బిహేవియర్ నాకు ఇష్టం కాలేదన్నా అలా చెప్పగలాలి. లేకపోతే ఫర్గివ్ చేయగలాలి, పోనీలే వాళ్ళు ఏ బాధలో ఉంది, నన్ను హర్ట్ చేసి ఉంటారు అనేసి కొంచెం అలా. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఈటింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్,
టైమ్లీ ఫుడ్స్ యూనో అది. తర్వాత ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్సర్సైజ్ మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ క్రియేట్ చేస్తాయి, అంటే ఏదైనా ఫైట్ చేయగలుగుతాము అనేసి. ఇప్పుడు నేను కూడా చాలా మంది డిప్రెషన్ పేషెంట్స్ని చూస్తుంటా, నేను ఎందుకు డిప్రెస్ అవ్వను. ఇప్పుడు చాలా మంది అంటారు కదా మంచి ఫ్రెండ్సే పెట్టుకోవాలి, బ్యాడ్ ఫ్రెండ్స్ పెట్టుకోకూడదు అనేసి. అది కరెక్టే, బట్ కొన్నిసార్లు మేము సైకాలజిస్ట్, డాక్టర్స్, లాయర్స్ అంత సాడ్ సిచ్యువేషన్స్లో ఉంటాం. కాబట్టి మేము కూడా యోగా, మెడిటేషన్, వాకింగ్, ఫ్రెండ్స్తో మాట్లాడడం, సర్వీస్ చేయడం, మూవీస్ చూడడం, మన ఓన్ క్రియేటెడ్ హ్యాపీనెస్. తర్వాత మేము ఎందుకు సాడ్ డిప్రెస్ అవ్వమంటే, ఎందుకంటే మా దగ్గర ఒక పేషెంట్ వచ్చినప్పుడు మంచిగా వెళ్తాడని మేము అనుకుంటాం కాబట్టి, మంచిగా అవ్వాలి అని అనుకుంటాం కాబట్టి మేము సాడ్ డిప్రెస్, నేను అతన్ని మంచిగా తయారు చేస్తానని చెప్పి మీరు నమ్ముతారు కాబట్టి కరెక్ట్, ఓకే, హ్యాపీ అనేది ఉంటుంది. మీ దగ్గర వచ్చినటువంటి కేసెస్, మీరు లైసెన్స్డ్ క్లినికల్ సైకాలజిస్ట్ కాబట్టి మీరు చూసినటువంటి కేసులు ఎట్లా ఉంటాయి, ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు కేసెస్ ఎలా ఉంటాయి అనే కన్నా మనిషి దేనిపైన హర్ట్ అవుతున్నారు. అంటే మా వైఫ్ నాతో ఇలా చేసింది, నాతో ఇలా చేసింది, సరేలే అందరూ అలాగే చేస్తారేమో అంటే ప్రతి ఆలోచన. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎన్వైరన్మెంటల్, అంటే ఫ్యామిలీలో మర్యాదగా మాట్లాడే హస్బెండ్ని చూసి, తర్వాత పెళ్ళైనాక వాళ్ళ హస్బెండ్ మంచిగా మాట్లాడకుంటే షాక్ అవుతారు. సరే ప్రతి హస్బెండ్ ఇలాగే ఉంటాడు అంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్, అంటే నా లైఫ్ బాగుంటుంది అనుకొని ఉంటారు కదా, అది కూడా ఒక కైండ్. కొందరు ఏమనుకుంటారు, మా అత్తమ్మ మదర్ లాగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ మదర్ సఫర్ అయ్యేది చూసుంటారు. సో కొన్ని ఎలా ఉంటాయి అంటే అన్నీ బాగున్నా ఒక సడన్ షాక్ వాళ్ళకి పెళ్ళైనాకనో, అంటే ఇప్పుడు ఆ లేడీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో పెళ్ళైనాక కొన్ని ఏం షాక్ అయి ఉంటుంది ఆమెకి, అండ్ తర్వాత కొన్నిసార్లు పిల్లలు పుట్టాక ఒక్క రోజులో వచ్చినటువంటి చేంజ్ కాదు, సో కొన్ని ఇయర్స్గా డెవలప్ అవుతుందంటారా ఈ సాడ్నెస్ అనేది. అవును, అండ్ కొన్నిసార్లు ఏమవుతాయి వాళ్ళకి, ఆమెకి ఏదైనా షాకింగ్ న్యూస్ తెలిసి ఉండొచ్చేమో. ఇప్పుడు మనం ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి ఏం చెప్పలేము, బట్ కొన్నిసారి షాకింగ్ న్యూస్ వల్లే కూడా వాళ్ళు ఇలాంటి, బట్ ఇవన్నీ చేయడం రాంగ్ అండి. అంటే ఇప్పుడు ఎందుకు చేసింది పోనీలే పాపం అని కాకుండా, ఇప్పుడు ఈ న్యూస్ చూసాక చాలా మంది, ఎంతో మంది డిస్టర్బ్ అయి ఉంటారు. అసలు ఎందుకు చేసింది అని ఆలోచిస్తూ వాళ్ళకు కూడా చేయాలని అనిపించుకోవచ్చు. ఎందుకంటే కొందరైతే పబ్లిసిటీ కోసం చేస్తారు, కొందరు కావాలని బాధ అంతుంది చేస్తారు. అండ్ ఏదైనా కొన్నిసారి ఫ్యామిలీలో ఇలా డిజీజ్ ఉన్న, లోన్లీనెస్ మనం మాట్లాడాము, కొన్నిసారి హర్ట్ అయినా చేస్తారు. అంటే ఎందుకు చేస్తారు అని దానికి రీజన్ లేదు, బట్ చేయడం అయితే తప్పు. ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చినా మనం స్క్రోలింగ్ కూడా పెడుతున్నాము. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ రాదు. సో ఇదంతా మనము ఆలోచించారు, ఆత్మహత్య థాట్ వచ్చింది, ఆలోచన వచ్చింది అంటాం కదా, యాక్చువల్లీ అది ఇమోషనల్గా వచ్చే థాట్. అది యాక్చువల్గా థాటే, బట్ ఇమోషనల్గా వచ్చిన థాట్. అందుకే మేము ఏమంటామంటే, అలాంటి ఆలోచన వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఎవరితోనో మాట్లాడండి. అలోన్గా ఉండదు, ఒకటే ఉండదు. మీ దగ్గర ఏమైనా నైఫ్ ఇవన్నీ ఉంటే అసలు అన్నీ దూరం పెట్టేసుకొని ఫస్ట్ ఎవరన్నా ఇంటికి వెళ్ళిపోవాలి, అంటే వాళ్ళని ఇంటికన్నా పిలిచేసేయాలి. ఇవన్నీ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ దూరం ఉండాలి. ఇవన్నీ ఎందుకంటామంటే ఈ థాట్ వచ్చేది ఇక్కడ, బట్ యాక్చువల్లీ ఇమోషనల్ డెసిషన్స్ ఇవి. అండ్ ఎవరితోనో మాట్లాడని నేను ఎందుకంటాము, మాట్లాడేసరికి ఇది మళ్ళీ వాపస్ మన మైండ్కి వెళ్తుంది ఇక్కడ నుంచి. వాళ్ళు అలా చేశారంటే నేను ఫర్గివ్ చేస్తాను, నాకెందుకు, అసలు నా లైఫ్ చాలా ఇంపార్టెంట్, అలాంటి థాట్స్ వచ్చే స్టార్ట్ అవుతాయి. సో కొంచెం మనం సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఎవరైనా ఏమైనా మాట అంటే అన్నారు కదా, అది నిజమని కాదు కదా. ఇప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, ఎవరైనా మీ ఇంటికి గిఫ్ట్ తీసుకొని వస్తే అది మీరు తీసుకోకుంటే మీరు ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తాడు, గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరైనా చెడ్డ మాటలతో కోపడినా ఏదైనా చేసినా, వాళ్ళు వచ్చింది వాళ్ళ గిఫ్ట్తో వచ్చారు, మనం తీసుకోకపోతే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే లైఫ్ అంత సింపుల్ కాదు, బట్ మనం లైఫ్ని అంత సింపుల్గా తయారు చేసుకోవాలి. మనకు లైఫ్లో గోల్స్ ఉండాలి. ఎలాంటి గోల్స్ ఉండాలి, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అనుకున్న గోల్. సో కొన్నిసార్లు ఫైట్స్ అవుతాయి, గొడవలు అవుతాయి, ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే దానికోసం మాట్లాడాలి. హస్బెండ్
అటు వెళ్ళిపోయారు, ఏం జరిగింది మనకు తెలియదు, గొడవ పడి వెళ్ళిపోయారా, వదిలేసి వెళ్ళిపోయారా, ఏం తెలీదు. సూసైడ్ నోట్ కూడా లేదు అక్కడ. వాళ్ళందరూ చెప్పేది వాళ్ళ తల్లి కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఇప్పుడు అక్కడ దుబాయ్ నుంచి వచ్చిన హస్బెండ్ కావచ్చు, అసలు ఎలాంటి సమస్యలు, అంతా హ్యాపీగా ఉన్నాం, రోజు మాట్లాడుకుంటూ ఉంటాం, ఇదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, మనకి ఏమైంది తెలియదు కాబట్టి. సో ఏదైనా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది మేడం, మీరు అన్నట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ప్రతిదీ కూడా వాళ్ళు ఆగుతారు కదా. ల్యాప్టాప్లో ఎవిడెన్స్లు అన్నీ చూస్తూ ఉన్నారు, ఫోన్ రికార్డ్సింగ్ చూస్తూ ఉన్నారు. ఇంకొక మాట చెప్పండి. సో ఇప్పుడు ఏమైపోతున్నాయంటే ఫిజికల్ అబ్యూస్ అంటే డొమెస్టిక్ వైలెన్స్, హస్బెండ్ వైఫ్ కొట్టుకోవడము, అవన్నీ కాకుండా సైకలాజికల్ కూడా చాలామంది స్పౌసెస్ని టార్చర్ చేస్తూ, వాళ్ళకి ఆఫీస్లో ఉన్న కష్టాల్ని ఇంటికి వచ్చి చూపిస్తూ, వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక ఈ ఇష్యూస్ కూడా చాలా క్రియేట్ అవుతున్నాయి. ఇవన్నీ ఏమంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కొట్టలేదు కదా, కొంచెం భరించాలి, ఎందుకంటే వాళ్ళకి ఇంటెన్సిటీ తెలీదు. అండ్ ఫ్యామిలీ ఇష్యూస్లో కొంచెం చాలా క్రిటికల్గా ఉంటాయి. ఎందుకు గొడవ పడుతున్నారు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఎందుకు గొడవ పడుతున్నారని. అండ్ కొన్నిసారి మనం అనుకున్నట్టు డిప్రెషన్ ఉండొచ్చు, కొన్నిసారి యాంగ్జైటీ ఉండొచ్చు, కొన్నిసారి బైపోలార్ డిసార్డర్ ఉండొచ్చు. కొన్నిసారి ఏమవుతుందంటే మెడిసిన్స్ ఆపేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కొన్నిసారి అసలు మెడికల్ వరకు వెళ్ళదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే స్మైలింగ్ డిప్రెషన్ అనేసి వచ్చింది. అన్నీ బాగానే ఉంటారు, నవ్వుతుంటారు, మీరు అన్నారు కదా ఎలా గమనించాలి అని, నవ్వుతూ ఉంటారు, బట్ ఏదో ఒక మాట అంటారు, చాలు ఇంకా చూశానులే జీవితం అవసరం లేదు ఇంకా. అండ్ పక్కన ఎవరన్నా వచ్చి ఏమనంటే ఏంటి అలా మాట్లాడుతున్నారు అంటే లే జోక్ చేస్తున్నానులే అంటారు. సో ఇవి కూడా మనం గమనించాలి. రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చిండే, స్టేటస్ చూస్తున్నారు, అరే ఈయనేంటి సాడ్ సాంగ్ పెట్టాడు ఏమైంది, సినిమా అంతా దాని గురించే, అరే వీడేంటి ఏదో తాగుతూ స్టేటస్ పెట్టాడు ఏంటి అంటే, ఇవన్నీ తెలియకుండా వాళ్ళు ఇచ్చే హింట్స్. నాకు ఇప్పుడు మీరు నేను ఇంత మాట్లాడుకున్నాం, ఒక్కసారైనా చెప్పామా అరే నాకు ఈ లైఫ్ చాలు, చెప్పలేదు మనం. అంటే ఎక్కడో ఒక జాలు వీళ్ళు లైఫ్లో హింట్లు ఇస్తూనే ఉంటారు, ఫ్రెండ్స్ కన్నా, ఫ్యామిలీ కన్నా, పిల్లల కన్నా. అండ్ కొన్నిసార్లు మాస్ సూసైడ్స్ జరుగుతూ ఉంటాయి, మనం మూవీస్లో చూపిస్తారు చూడండి. సో అది ఎందుకు చూపిస్తారంటే మాస్ డిప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా థైరాయిడ్, షుగర్, బీపీ ఉంటుంది, అలా ఫ్యామిలీలో కూడా మెంటల్ డిసార్డర్స్ ఉంటాయి. కొన్ని పర్సంటేజెస్ తక్కువ ఉంటాయి, బట్ డిప్రెషన్లో ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో చూద్దాం మేడం, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రజెంట్, పోలీసులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా వాళ్ళ డేటా మొత్తం తీసుకుంటూ ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. సో పోలీసులు ఏం చెప్తారో చూద్దాం, ఆ తర్వాత ఇంకొక వీడియో మనం చేద్దాం. ఓకే, యా, థ్యాంక్ యూ.